జనని జన్మభూమిస్య స్వర్గాదపి గరీయసి. ఇది ఎవరు చెప్పారు? శ్రీరాముడు మన సీతమ్మ తల్లిని, జనకరాజపుత్రి జానకిని రావణాబ్రహ్మ తీసుకెళ్ళినప్పుడు రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు, వాలి, సుగ్రీవుడు మొదలగు వాళ్ళందరూ, అంగదుడు రావణ బ్రహ్మ మీద యుద్ధం చేసి విభీషణుడు, మండోదరి తప్ప అందరూ నేల కూలినప్పుడు లక్ష్మణుడు మనం గెలిచాం కదా అన్నయ్య, మనం గెలిచాము, యుద్ధంలో గెలిచాం, శ్రీలంక బాగుంది, సిలోన్ బాగుంది, లంక చాలా అందంగా, లంకా నగరం ఈ ప్రపంచంలో ఏ నగరము లేనంత ధనికులు అండ్ ఐశ్వర్యం ఈ యొక్క లంకా నగరంలో ఉన్నాయి. లెట్ us take it. మనం లంకా నగరమే రాజ్యంగా, అయోధ్య బ్రాంచ్ ఆఫీస్గా ఇక్కడే ఉండి రాజ్యం వెళ్దామని లక్ష్మణుడు ప్రపోజ్ చేస్తాడు. ఆ ప్రతిపాదిక విని రాముడు ఈ మాట అంటాడు, లక్ష్మణ, ఎంత గొప్పదైన శ్రీలంక అయోధ్య కన్నా వెయ్యింతలు ధనికమైన, ఐశ్వర్యమైన ఏదున్నా సరే జనని జన్మభూమిస్య స్వర్గాదపి గరీయసి. అలా ఈరోజు తెలంగాణ తల్లి 10 ఏళ్ల పిల్ల అయిపోయింది. అప్పుడే చూస్తుండగానే ఓణీల పండుగ 11వ ఏట అడుగుపెట్టింది. ఒక ఆడపిల్ల 11వ ఏట అడుగు పెట్టగానే, అంటే 10 ఏళ్ల పండగ అయిపోగానే, 10 years 10th బర్త్డే అయిపోగానే 11th ఇయర్లో అడుగు పెడుతుంది. దాన్ని ఓణీల పండుగ అంటుంది. మరి మా క్యాస్ట్లో అయితే అవుతుంది. 11th ఇయర్ రాగానే ఓణీల ఫంక్షన్ చేస్తారు. అట్లా ఈరోజు తెలంగాణ తల్లికి 10 ఏళ్ల పండుగ, ఓణీల పండుగ అంతా చాలా చాలా పండుగ. మన అందరం ఇలా కొట్టుకొని తిట్టుకోవడం, హిందూ ముస్లింలు అనుకోవడం, బీజేపీ ఎంఐఎం అనుకోవడం దండగా. లెట్ us సెలబ్రేట్, లెట్ us జాయిన్ హ్యాండ్స్. చట్టపట్టాలు వేసుకొని దేశస్తులంతా నడవవలెనోయ్, అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని చెప్పిన గురజాడ అప్పారావు గారు. ఆయన అడుగుజాడల్లో కొంచెం నడవపోయినా ఏదో ఇలాంటి సందర్భాల్లో అయినా ఎంఐఎం బీజేపీ అనుకుంటూ కూర్చోకుండా అందరం కలిసిమెలిసి ఈ యొక్క పండుగని చేసుకోవాలి. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన ఆడపడుచుల ఆశీర్వాదాలతో సాయంత్రం 5 నుంచి ట్యాంక్ బండ్ దగ్గర లేజర్ షో మొదలగు ఎన్నో ఉత్సవాలు, కార్యక్రమాలు, పండుగలు, డ్యాన్సులు మొదలగు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. వాటన్నిటికీ మీరు విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా ప్రార్థన. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఈరోజు చూస్తూ చూస్తూ తెలంగాణ తల్లి 10 ఏళ్ల పిల్ల అయిపోయి ఓణీలు కూడా వేసేసుకుంటుంది. మన ప్రాబ్లమ్స్, మన కోర్టు కేసులు, మన సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, ల్యాండ్ కేసులు, భూ తగాదాలు, గారి కొట్లాటలు, పొలం కొట్లాటలు అన్నీ అట్లే ఉన్నాయి. ఏమిటి, ఎలా, ఎట్లా? సో ఆ యొక్క పరమశివుణ్ణి, ఆ తెలంగాణ తల్లిని, అందరికీ తల్లి ఎల్లమ్మ తల్లి, ఆ యొక్క బల్కంపేట ఎల్లమ్మ తల్లిని కూడా నేను కోరుకుంటున్నాను. నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయి, నా శత్రువులందరూ మరణించి, నా ప్రాబ్లమ్స్ అన్నీ ఆటోమేటిక్ పరిష్కరించబడాలి. థ్యాంక్ యూ.